આંદોલન પણ કર્યા છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తూ ఉండగా హఠాత్తుగా సభ వెనుక నుంచి వేదికపైకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి హార్దిక్ పటేల్ చెంప చెళ్లు మణిపించాడు. ఊహించని ఈ ఘటనతో సభలో ఉన్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని అజ్ఞాత వ్యక్తిని పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. મારી વિલનથી એ લોકો આંદોલન પણ કર્યા છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. મારી વિલનથી એ લોકો આંદોલન પણ કર્યા છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. મારી વિલનથી એ લોકો આંદોલન પણ કર્યા છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు హార్దిక్ పటేల్ పై చేసుకున్న వ్యక్తి ఎవరు? శ్రీనివాస్, ఈరోజు హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. సురేందర్ నగర్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నటువంటి హార్దిక్ పటేల్ ను ఒకసారిగా అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయన చంప మీద చెల్లు అనిపించారు. అయితే పటేల్ రిజర్వేషన్ కు సూత్రధారుడైనటువంటి పటేల్ రిజర్వేషన్ల ఉద్యమానికి సూత్రధారుడైనటువంటి హార్దిక్ పటేల్ మొదట తను సొంతంగానే ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈసారి లోక్సభ ఎన్నికలకు పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనపై ఉన్నటువంటి కేసు కారణంగా హార్దిక్ పటేల్ ఈసారి ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కానీ ఏదైతే యొక్క పటేల్ రిజర్వేషన్ ఉద్యమానికి సూత్రధారైనటువంటి హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరటాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఆయనను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తాను మళ్ళీ పటేల్ రిజర్వేషన్ కు కృషి చేయాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏదైతే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లోకి రావడాన్ని కొంతమంది వ్యతిరేకించారు. అల్పేష్ ఠాకూర్ లాంటి బీసీ దళిత నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి. అయితే హార్దిక్ పటేల్ తన ఉద్యమాన్ని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావటాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది, గతంలో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ దాడికి ప్రేరేపించారు అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే హార్దిక్ పటేల్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ దాడికి కారణమని చెప్తున్నారు. శ్రీనివాస్, మనం చూడొచ్చు ఈ యొక్క దాడులు నేతలపై ఇటు కాంగ్రెస్ నేతలపై కానీ ఇటు బీజేపీ నేతలపై కానీ పబ్లిక్ నుంచి దాడులు చేయటం ఇప్పుడు ఎక్కువైపోయింది. నిన్న జీవీఎల్ నరసింహారావుపై కూడా కాన్పూర్ కు చెందినటువంటి డాక్టర్ చెప్పు విసిరేసి తన నిరసన వ్యక్తం చేశారు. మోడీ వ్యతిరేక విధానాలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డాక్టర్ తన నిరసనను తన చెప్పు విసిరేయటం ద్వారా వెలువచ్చారు. ఇప్పుడు అదే విధంగా పటేల్ సంబంధించి హార్దిక్ పటేల్ కు సంబంధించి కూడా ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. గతంలో మనం చూసాం ఢిల్లీకి సంబంధించి కేజ్రీవాల్ పై కూడా ఈ యొక్క ఇంకు చల్లటం, తర్వాత ఒక ఆటో డ్రైవర్ కూడా ప్రచారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్ ఆయనకు మాలేస్తూ చెంప మీద చెల్లు అనిపించడం, ఈ పరిణామాలు గత ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు మళ్ళీ అవే పరిణామాలు పునరావృతం అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.